హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధి హామీ శ్రామికులకు ఈరోజు ఆయన ఇచ్చినటువంటి కానుక నాకు తెలిసి జీవితంలో వాళ్ళు మర్చిపోలేరేమో అనిపించింది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఆయన ఇచ్చినటువంటి ఈ కానుక నాకు తెలిసి దేశంలో ఎవ్వరూ ఇప్పటి వరకు ఇంత అద్భుతమైనటువంటి ప్రేమను చూపించినటువంటి విధానం కూడా లేదు. ఎస్, ఇది ఒకసారి మీకు చూపిస్తాను, ఆ వీడియో ఒకసారి చూడొచ్చు. హ్యాపీ మేడే అనేటువంటి ఇక్కడ ఈ వీడియో ఎంత అద్భుతంగా డిజైన్ చేశారంటే, ఎస్పెషలీ అటు నాని గారు, పివి సింధు గారు, అలాగే అయ్యన్న పాత్రుడు గారు, ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నటువంటి ఆయన ఒక ఎక్స్పీరియన్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన టీడీపీలోనే చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అని చెప్పాలి టీడీపీకి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని కొనియాడే తీరుని చూస్తే, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి, ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిపాలన పనితీరు ఒకసారి మీకు ఆ వీడియో చూపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సందర్భంగా మీ అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మగ్గు పెట్టినప్పుడు ఉపాధి హామీ కూలీలో పిలిచేవారు. రాష్ట్ర వ్యాప్తంగా కూలీల పదం కాదు, అది సరైన పదం కాదు. ఆ పదాన్ని తీసేసి ఉపాధి హామీ పదం శ్రామికులు అని చెప్పి పదం మార్చి ఇటువంటి పనిచేసిన వారికి కూడా బహుపదంగా పిలవాలని చెప్పి ఆలోచన చేసినట్టు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నాని గారు కూడా, అంటే ఆయన కూడా మనకు తెలియదు. Whenever there is any workplace accidents happening, he also made sure that initially it was 50,000 that they given, but now he has increased it to 4 to 6 lakhs. I think that's a great initiative by our Pawan Kalyan garu. నేను రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను చాలా మంది నాయకులతో చూశాను, వాళ్ళ పరిస్థితి చూశాను. నేను చూసిన దాన్ని చూస్తే కంపేర్ చేస్తే రాష్ట్రంలో చాలా మంది నాయకులు ఉంటారు, నేను కాదన్నా, కానీ తపన ఉన్న నాయకులు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పి నా కాళ్ళు భావన ఇచ్చేదంటే అతను చేస్తున్న కార్యక్రమాలు తపనతో చేస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యాలన్న తపన అతను కనబడుతుంది. అంటే ఆయన ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. చాలామంది ప్రభుత్వాలను చూశారు, చాలామంది రాజకీయ ఉద్దండులను చూశారు. బట్ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మాత్రం ఆయన చాలా తక్కువ మందిని చూశారు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఉపాధి హామీ కూలీలు అనేది కొన్ని సంవత్సరాల నుంచి మనకి వినపడుతూనే ఉంది. కానీ వాళ్లకు మాత్రం మనం ఎందుకు గౌరవం తగ్గించాలి? వాళ్ళు కూడా చాలా గర్వంగా తలెత్తుకుని నిలబడేలా కార్యక్రమాలకి, అంటే చాలామంది వాళ్ళని చిన్న స్థాయిగా, తక్కువ స్థాయిగా చూస్తారు. కూలీలు అనేటువంటి మాటని ప్రభుత్వమే అలా అనటం కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వరకు కూడా ఎవరికి, ఏ ప్రభుత్వానికి, ఏ మంత్రికి ఆలోచన కూడా రాలేదంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప ఆలోచనతో, ఎంత చిత్తశుద్ధితో ఆయన పనిచేస్తున్నారంటానికి. అంటే శ్రామికులు, వాళ్ళు కష్టపడేవాళ్ళు, మన ఊరిని బాగు చేసేటువంటి వ్యక్తులు అని పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళ కోసం పెట్టినటువంటి ఆ పేరుని నిజంగా దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం అని చెప్పాలి. అలాంటి ఇంకా ఆయన గురించి ప్రత్యేకించి ఏం చెప్తాను చెప్పండి. రీసెంట్గా నిన్న కూడా మనం చాలా వీడియోలు చేసుకున్నాం. పంచాయతీరాజ్ శాఖలో ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప పనులు అన్నీ ఇన్ని కాదు, ఒక వండర్ఫుల్ అని చెప్పాలి. అసలు ఇది ఒక వండర్స్ క్రియేట్ చేస్తుందని కూడా చెప్పచ్చు. దేశం మెచ్చుకోదగ్గ పరిపాలనని ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి రూపంలో తీసుకెళ్తున్నారంటే అది నిజంగా ఆయన ఒక చిత్తశుద్ధితో, ఆయన నిజాయితీతో, ప్రజల మీద ప్రేమతో చేసేటువంటి పని తప్ప నిజంగా ఏదో సరదాగా వచ్చి రాజకీయం చేసి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులు అయితే ఇలా చేయరు. ప్రజల కోసం మాత్రమే బ్రతుకుతూ ప్రజలకి ఏదో ఒకటి మనం చేసే వెళ్ళాలి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కాబట్టి ఈరోజు
ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని చెప్పాలి. ఏదేమైనా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు దొరకటం ఒక అదృష్టంగా చెప్పదలుచుకున్నా. ఆయన లాంటి వ్యక్తి మరొకరు వస్తారా అనేటువంటి ఆలోచన కూడా మనం చూడలేం. బట్ ఉన్నటువంటి వ్యక్తిని మాత్రం కాపాడుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్కి మీరు వేరే ఏమీ చేయాల్సిన అవసరంలా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని, ఆయన భావజాలంతో కూడినటువంటి పరిపాలనని మీరు అందిపుచ్చుకుంటే చాలు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. మిగతా వాళ్ళు ఎక్కడ ఎలా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళని మాత్రం ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టకుండా ఉంటే చాలు. ఇంకా ఏమీ చేయవసరంలా. ఆంధ్రప్రదేశ్ మీరు ఇంట్లో కూర్చుని 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓటు వేస్తే చాలు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేటువంటి స్థాయిలో అభివృద్ధిని తీసుకెళ్లేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ఆయన ముందుండి నడిపించేటువంటి ఒక రథసారథిగా మనం చూడొచ్చు.